తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. వేళ్లచింతలగూడెంలో గ్రామ స్థాయిలో ఎన్టీఆర్ హెల్త్ సెంటర్ను, పెద్దాపురం గ్రామంలో ఉచిత రక్షిత మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 9 లక్షల కోట్ల పైచిలుకు అప్పులతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని వెంకటరాజు తెలిపారు. పల్లెల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఓ పక్క ఆర్థిక సంక్షోభం ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా పాలన కొనసాగుతుంది. అటు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 9,74,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అభివృద్ధి చేయాలి, సంక్షేమంతో ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం ప్రతి పల్లెని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పరిపాలన కొనసాగుతుంది. ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళుతూనే రాబో ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామ స్వరాజ్య దిశగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఏదైతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, పాలన కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి పాలన అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోనూ దిగ్విజయంగా కొనసాగుతుంతో పాటు పేద ప్రజలకు అండగా ఉండే పాలనతో ముందుకెళ్తాం. పల్లెల అభివృద్ధి, పల్లెల సంక్షేమం,